కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న స్మార్ట్ మీటర్లను పెట్టడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, సెకీ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని పత్తికొండ విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర సిపిఐ, సిపిఎం పార్టీలు ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య మాట్లాడుతూ, గతంలో జగన్ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు చంద్రబాబు మరియు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ అడ్డుకున్నారని వారు తెలియజేశారు. ఆ విధంగా ఎట్లా వస్తుంది? ఇది ఎంతసేపు ఉన్నా ప్రజలకి అర్థమయ్యేది ఏమనంటే, ఈ ఒప్పందాల ఫలితంగా వీళ్ళంతా కూడా లంచాలు తీసుకుంటున్నారు, విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇంతకుముందు చూసినాం, ఇప్పుడు అమెరికాలోన ఇప్పటికే చెప్పినాడు, గిడ్డయ్య చెప్పినాడు, అక్కడ కేసు కూడా నడుస్తుంది. 17,500 కోట్లు లంచాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్పినారు. అదేవిధంగా దాని మీద కేసు కూడా ఉంది. విచిత్రం ఏమంటే, దీన్ని రద్దు చేయాలా, ఆ ఒప్పందాన్ని సెక్కి ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి మన రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు అప్పటి నుంచి కూడా కోరుతున్నాయి. ముఖ్యంగా దీంట్లో మనం గమనించాలా, కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు హైకోర్టులో కూడా దీన్ని కేసు కూడా ఆయన వేయడం జరిగింది, దీన్ని రద్దు చేయాలని చెప్పి. మన రామకృష్ణ గారే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడే కాదు, ఇప్పుడుంటున్న తెలుగుదేశం పార్టీలో ఆర్థిక మంత్రులుగా మరి మన పయ్యావుల కేశవ్ కూడా ఆయన ఇంప్లీడ్ అయినాడు, ఆయన కూడా కేసుతోన దానికి ఆయన కూడా ఉన్నాడు. అంటే ఇది చేసేది చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. ఈరోజు మన విద్యుత్ ఛార్జ్